మిత్రులారా, ఈరోజు మనకు తెలుసుకునే అంశం ఏంటంటే, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లోపల ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ పెట్టి ఉన్నారో, ఇవాళ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ పెట్టి ఉండి కూడా అన్ని అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకు అందని ద్రాక్షగానే చాలామంది కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి వైనము మనము ఈపీఎఫ్ ఆఫీస్ని చూడాలి. చాలామంది కూడా మెసేజ్లు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వాళ్ళ యొక్క హయ్యర్ పెన్షన్ అప్లికేషన్, ఎందుకంటే ఇటీవలనే మనం చెప్పుకున్నాము, మన జనవరి 18న హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ప్రోరాటా బేస్ మీదనే క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈపీఎఫ్ అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. ఈ క్రమం లోపల ఈ మధ్య ఇమ్మీడియట్గా చాలామంది వందల మంది అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ఒక సిల్లీ కారణం ఏంటంటే, మనం ఎలక్ట్రిసిటీ కనుక తీసుకున్నట్లయితే గతంలో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఫామ్ 3A మరియు 3B ఫామ్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ చెల్లించినరా లేదా, వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్లు లేవనే కారణంగా ఈరోజు హయ్యర్ పెన్షన్ అప్లికేషన్స్ని అన్నీ రిజెక్ట్ చేస్తున్నట్టుగా అందరికి మెసేజ్ వస్తున్నది. అది నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడ పనిచేసినా ఈపీఎఫ్లో ఉన్న సభ్యులు వాళ్లకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కట్టకుండానే, చెల్లించకుండానే ఇన్ని రోజులు ఈపీఎఫ్లో సభ్యునిగా కొనసాగించే అవకాశం లేదు. మరి అంత క్లియర్గా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సభ్యులను మీరు గతంలో మీరు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ చెల్లించినరా లేదా, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు మీరు పెట్టడం లేదని చెప్పేసి ఈ అప్లికేషన్లు అన్నిటి కూడా రిజెక్ట్ చేయడం అనేది అన్యాయం. మరి ఎందుకంటే ఆ రోజు ఈ రకంగా అప్లికేషన్లన్నీ రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి దాని మీద ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. మరి హయ్యర్ పెన్షన్కి సంబంధించి గతంలో చాలా వీడియోలు ఇచ్చినాము. మరి ఇప్పుడు వచ్చిన నూతన సర్క్యులర్ ప్రకారంగా మనము ఎస్టిమేట్ ప్రకారంగా కాకుండా మనం అంచనాకి 30-40% పెన్షన్ కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఇలాంటి సందర్భాలలో అసలు ఇది ఆప్షన్ ఇవ్వాలనా లేదా అని కొంతమంది అటు ఇటుగా ఆలోచిస్తున్నారు, మీమాంసలో ఉన్నారు. మరి ఏదేమైనా మనకు ఇప్పుడు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి 1-2-99 నుంచి 2004 ఆగస్టు మధ్యలో చేయనటువంటి ఉద్యోగులు దాదాపుగా ఒక 10,000 మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకు సంబంధించి ఇప్పటికీ కూడా ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్ ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు ఒక ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ అప్లికేషన్లు దాదాపుగా 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి 2008 వరకు జాయిన్ అయినటువంటి అందరు ఉద్యోగులు ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఈ కారణమే, అంటే మీకు దానికి ప్రూఫ్లు పెట్టలేదనే దాని కారణంగా ఫామ్స్ అన్ని రిజెక్ట్ అయినాయి. దీని మీద ఆందోళన చెందుతున్నారు. మరి ఏదేమైనా విద్యుత్ సంస్థలలో ఉన్న యాజమాన్యాలు ఇమీడియట్గా స్పందించాలి. మరి సంఘాలు కూడా స్పందించి అసలు ఎందుకు రిజెక్ట్ అయిన దాని మీద కొంత ఈపీఎఫ్ను కలిసి దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఒక దారికి వచ్చే అవకాశం ఉన్నది. మరి ఈ రకంగా మూకుమ్మడిగా అప్లికేషన్స్ అన్నీ, అంటే ఇవాళ మనకు ఏం కనిపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఈపీఎఫ్ అధికారులు కూడా ఏదో రకంగా ఈ హయ్యర్ పెన్షన్ ఎవరిచ్చినా కూడా అవి రిజెక్ట్ చేసుకొని సాధ్యమైనంత ఎగ్గొట్టే ప్రయత్నం వాళ్ళ దగ్గర కనబడుతూ ఉన్నది. ఒకటే సిల్లీ రీజన్, ఎందుకంటే ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కట్టినరా లేదా దానికి ప్రూఫ్లు ఇవ్వండి అంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు? 20 ఏళ్ళ కింద 30 సంవత్సరాల క్రితం ఉన్న ప్రూఫ్లు ఇప్పుడు ఉండవు కదా. సరే, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కట్టకుండానే ఇప్పటికి కూడా ఈపీఎఫ్లో మెంబర్కి ఎందుకు కొనసాగిస్తున్నారు? డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి? కడితేనే కదా. ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ చట్టం ప్రకారం కడుతున్నారు కాబట్టి ఇంకా సభ్యుల్లో కొనసాగిస్తున్నారు. అదొక కారణం చాలు. అది కాదని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు పెట్టాలని చెప్పేసి ఇలా అడగడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. ఏదైనా ఉద్యోగులంతా కూడా ఒక్క విద్యుత్ సంస్థలే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కూడా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా చాలామందికి రిజెక్ట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనా ఎందుకంటే ఇది ఇక్కడ ఒక సమన్వయ లోపము, ఒక సూపర్విజన్ మెకానిజం, అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద పెద్దగా దృష్టి పెడతలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అది ఉద్యోగులకు నష్టం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశానుసారము హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళది గతంలో ఇచ్చిన సర్కులర్ చెప్పినారు, ఉన్నట్టుండి రిజెక్ట్ చేయదు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను మీరు యాజమాన్యాల నుంచి కానీ ఉద్యోగుల నుంచి కానీ తీసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్స్ స్క్రూటినీ చేసి ఫైనల్ చేయాలి. కానీ
ఆ, ఏ కారణాలు సరైన కారణాలు లేకుండా రిజెక్ట్ చేయొద్దని చెప్పి కూడా ఈపీఎఫ్ఓ నుంచి సెంట్రల్ ఈపీఎఫ్ఓ నుంచి సర్క్యులర్ ఉంది. అవన్నీ కాదని చెప్పి ఇలా ప్రాంతీయ రీజనల్ కమిషనర్స్ ఇట్లా రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఈపీఎఫ్ అధికారులు కానీ లేదా ప్రభుత్వ యాజమాన్యాలు ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యాలు ముఖ్యంగా చొరవ తీసుకొని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ, మరి గతంలో చాలామంది మనకు మెసేజ్ పెడుతున్నారు ఏంటంటే మాకు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉందా సార్ అని అంటున్నాయి. ఇప్పుడు ఏమి ఎలిజిబిలిటీ లేదు. గతంలో ఇచ్చిన వాళ్ళే దాదాపు 17 లక్షల పైన అప్లై చేసినారు. వాళ్ళ అప్లికేషన్లే స్క్రూటినీ అవుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది మాకు డిమాండ్ నోటీసులు వచ్చినాయి సార్, మరి మేము అప్పుడు స్పందించలేదు, ఇప్పుడేమైనా స్పందించవచ్చా పెట్టుకోవచ్చా అని కూడా కొంతమంది సభ్యులు అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ నోటీసు 3 నెలల లోపు కట్టాల్సినటువంటి అమౌంట్ కట్టమంటే కట్టిన వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ ప్రాసెస్ అంటే ఓకే అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళైతే ఇంకా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే అసలే ఆ ప్రిన్సిపల్ అంటే పెన్షన్ ఫార్ములా మార్చేసిండ్రు. అసలు రావాల్సిన పెన్షన్ లోపల 30% తగ్గిపోయింది. అసలు ఇవ్వాలన్నా ఇవ్వద్దా, యాక్సెప్ట్ చేయాలన్నా లేదా అని ఉద్యోగులు ఒకవైపు ఆలోచిస్తుంటే, మరి ఇటు ఈపీఎఫ్ఓ అధికారులు మాత్రము మీకు అది లేదు లేకపోతే ఇది లేదు, గతంలో కట్టిన ప్రూఫ్లు పెట్టండి అని ఈ రకంగా సిల్లీ విషయాలను సాకా చూసి అప్లికేషన్ రిజెక్ట్ చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఏదేమైనా ఉద్యోగులంతా కూడా దీని మీద ఒక చర్చ చేసుకొని మీరు సమస్యలను సాధించుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.